భాగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి మత పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు, కుల పెద్దలకు, మత పెద్దలకు అందరూ కూడా నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ తెలుసు భారతదేశంలో దాదాపు కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక చట్టాలను తీసుకొచ్చింది. అది మనం ట్రిపుల్ తలాక్ కావచ్చు, సిఏఏ ఎన్ఆర్సీ కావచ్చు, అదేవిధంగా అనేక రకంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలు, మహిళలకు వ్యతిరేకంగా చట్టాలు, అనేక రూపంలో ప్రజా వ్యతిరేక చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూనే ఉంది. దానిలో భాగంగానే ఈరోజు అతి ముఖ్యమైనటువంటి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని లెక్క ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చి దానికి దౌర్జన్యంగా బలవంతంగా పార్లమెంట్లో అనేక రాజకీయ పార్టీలు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన కనీసం మా ఒక్కటే లక్ష్యం, దీన్ని పాస్ చేయాలి, దీన్ని బలవంతంగా ప్రజల మీద అదేవిధంగా ముస్లింల మీద రుద్దాలనే ఉద్దేశంతోనే ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చారు. ఇది ఒక కుట్ర. ఇది పూర్తి స్థాయిలో దాదాపు ఇక్కడే కాదు, భారతదేశ అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా మేధావులు, మత పెద్దలు అందరూ చెప్తున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. అసలు రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్లకు గౌరవం ఇవ్వకుండా ఈ బిల్ని రూపొందించి ఈరోజు తీసుకొచ్చారని నేనే కాదు, నిన్న మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఈ చట్టం రూపొందించాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చారో, దీనిలో వర్క్ పర్ యూజర్ పరిస్థితి ఏంటి, అసలు ఆర్టికల్ 26B, 26C, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా ఈ అసలు మీరు ఎట్లా దీన్ని రూపొందించారు, ఎట్లా దీన్ని నిర్ధారిస్తారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం. దాదాపు 60 పైగా అన్ని ఫస్ట్ టైం ఒక బిల్ వచ్చిన దానికి ఛాలెంజ్ చేయడానికి భారతదేశ చరిత్రలోనే అన్ని రాజకీయ పార్టీలు కులాలకు మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ సుప్రీంకోర్టుకు రావడం భారతదేశం చరిత్రనే ఫస్ట్ టైం జరిగినటువంటి సంఘటన. ఎందుకు రావాల్సి వచ్చింది? ఈరోజు వాళ్ళకి అర్థమైపోయింది, ఈరోజు సుప్రీంకోర్టుని కూడా ఈ చట్టాన్ని రద్దు చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రాజ్యాంగాన్ని మార్చడమే. ఎందుకంటే మేము సుప్రీంకోర్టు దీన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్లకు గౌరవం ఇచ్చి ఈ ఆర్టికల్ ఈ బిల్కి పర్మిషన్ ఇస్తలేరు అని చెప్పి ఈరోజు ఈ బిల్ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పిన తర్వాత వాళ్ళ లక్ష్యం రాజ్యాంగాన్ని మార్చడం. ఈ కుట్రాన్ని మనం గమనించాల్సిన అవసరం. ఇది కేవలం ముస్లింలపై లేకపోతే ఒక వర్గాలపై లేకపోతే ఒక భూములపై దాడి కాదు. రాబోయే రోజుల్లో ఒక పెద్ద ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదానికి ఈ యొక్క సిగ్నల్ అనేది కూడా సందర్భంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఈ వక్ఫ్ అనేది మనందరికీ తెలుసు. దాదాపు చాలా మంది గత 6 నెలల నుంచి వక్ఫ్లో ఉన్నటువంటి చట్టం 95 వక్ఫ్ గజెట్ యాక్ట్ నుంచి అదేవిధంగా 2013లో జరిగినటువంటి రిఫార్మ్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే. దాని లోతుగా నేను పోకుండా ఈరోజు ఒకటే మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం. ఇది మనం కేవలం చాలామంది అనుకుంటున్నారు, చాలా బయట ఉన్నటువంటి నాన్ ముస్లింల ఒక ప్రచారాన్ని తీసుకుపోతున్నారు. ఈరోజు ముస్లింలంతా ఒకటే, ఈ దేశాన్ని వేరే రకంగా చేయాలని ఆలోచిస్తున్నారని రకంగా దుర్మార్గమైనటువంటి కుట్రని కొంతమంది కొన్ని మత సమస్యలకు సంబంధించినటువంటి మత రాజకీయాలను రెచ్చగొట్టినటువంటి మత విశ్వాసాలను రెచ్చగొట్టినటువంటి పార్టీలు చేస్తున్నారు. వాళ్ళని కూడా తెలుపుతున్నాం. ఈరోజు మీరు ఆ సీట్ మీద ఉన్నారు, ఆ ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, లేదా ఎమ్మెల్యే ఎంపీ అయినట్టు కేవలం మీకు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కుట్రలు చేస్తున్నప్పుడు ఎందుకు సమాజం మాట్లాడడానికి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ ముస్లింలది